వెల్కమ్ టు SAC న్యూస్. కడియం మండలం కడియపులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో అపర్ణాదేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవములలో భాగంగా 6వ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుండి కుంకుమ పూజలు, అభిషేకాలు అనంతరం 10 గంటల నుండి చండీ హోమం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం కుంకుమ పూజలు, పారాయణం అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భవానీ మాలధరులు, భక్తులు భక్తి శ్రద్ధలతో నడిచి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు కమిటీ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ తెలిపారు. నా పేరు మార్గాని సత్యనారాయణ. హరిహర మహాక్షేత్రంలో ఆలయ చైర్మన్. హరిహరి మహాక్షేత్రంలో కొలువై ఉన్న అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి యొక్క ఇందులో భాగంగా శవన్నవరాత్రులు మహోత్సవంలో 6వ రోజు ఈరోజు బాల తిరుపతి సుందరిగా దర్శనం ఇవ్వడం. అదే రకంగా పొద్దుటే 7 గంటల 30 నిమిషాలకు కుంకుమ పూజ, 10 గంటలకు చండీ హోమం, మళ్ళీ 5 గంటలకు కుంకుమ పూజ, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 8 గంటలకి అగ్నిగుండం. ఈ అగ్నిగుండానికి ఎంతోమంది వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అగ్నిగుండం తొక్కడం, అందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా అందరూ కూడా పాల్గొనడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. అలాగే ఈ వచ్చిన భక్తులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారం అందరూ తీర్థప్రసాదం సేకరించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.